ఏగానెత్తు ఎండ అవసరం లేదు, దువ్వానెత్తు బంగారం అవసరం లేదు మామలారా. ఏడికి దగ్గర పాత పల్లెల్ల బారు మీద, పాత పల్లెల్ల బారు మీద అటువంటి రైతులకు ఎక్కువైన డబ్బు, రాజులకు ఎక్కువైన డబ్బు వెనుకనే తన కోట కట్టించి తనము కోట లోపల ఎండి బంగారం కడ్డీలు వరాలు ఉన్నాయి మామలారా. నేను తనాల కోటకు తత్తున్నాయి పుట్టినా నేను మామలారా. దక్షిణై పుట్టిన మేన మామలారా, తనాల కోటకు నేను దక్షిణై పుట్టిన ధనాల కోటకు సెలిపెట్టండి మామలారా. నేను ధనాల కోటకు దత్తున్నై పుట్టిన. మరి ధనాల కోట పోతావా? పోతావా మామలారా? మీకు సెలవు పెట్టినట్టు మీరు సెలవు పెట్టినట్టు నేను వెళ్ళిపోతున్నాను. పోతావా? అవును. అరే అన్న, ఇక మళ్ళీ ధనాల కోట పోతాడు. ధనాల కోట మీద ఒంటి చెడ మైసం ఉంటది. ఒక్క మామిడి పండుగ నోట్లు వేసుకుంటది. మల్లన్న ప్రాణం పోతుంది. కోడి కూసులు పీడవాసులు మనకే ఉంటాయి. సరే అల్లుడా. అవును మామలారా. పోయిరా పోయిరా అంటవా? పోయిరా మామలారా. వందనములను చెప్పి 10 ఏళ్ల పబ్బతి పట్టింది మల్లికార్జున స్వామి ఆట వస్తాది వర్ణాలకి దేవుడు మల్లయ్య. సంగన్న మల్లన్న సరిదండకాలు నేను మమ్మల తోడి సెలవు తీసుకొని 16 మల్లు కట్టుకొని మల్లయ్య ఆ కళ్యాణ పట్ట వదిలిపెట్టి కనుక శివశివ రాముడారా మల్లరాఘవ దేవుడు మల్లయ్య. కుమారా, బరువు నీదన్నాను, బరువు నీదన్నాను, భారము నాదన్నాను. ఆడవాడు పగవాడు నిన్ను దెబ్బ కొడితే దెబ్బ నీకు తలుగుతున్నది, సురుకు నాకు తలుగుతున్నదని చెప్పిన మల్లయ్య. తనాల కోట పట్ట వెళ్ళిపోతావా కొడక మల్లయ్య? దేవతల రాజుల సెలవైంది కానీ నీకు దేవతల సెలవు రాలేదు. రాజుల సెలవైంది కానీ రాజుల సెలవైంది, నీకు దేవతల సెలవు కాలేదు కుమార మల్లయ్య అని చెప్పి అటువంటి ఒంటి జల మైసమ్మ ఆనాడు ధనాల కోట పట్టం మీద కావలున్నదట. 6 నెలలు అన్నము తింటున్నది, 6 నెలలు నిద్రపోతున్నది మైసమ్మ తల్లి. గుడ్డి కురుపట్ల పడుతున్నది, అటువంటి తాటి మాకులు తలకులు ఈర వస్తున్నాయి. గుమ్మడికాయల గుడ్డు తెలిసినది కనుక మరియుడల జలజీర పోసుకొని అమ్మవారు కొడబన్న మాదిరే కూరల దాపి ఆదివాడు మగవాడు ధనాల కోట పట్టం చాలి ప్రారంభం చేసి అటువంటి కనుక ఎన్న ముత్తోడి వింకన్న మైసమ్మ
చూస్తున్నదాట మరి అమ్మవారు మైసమ్మ మరి అటువంటి ఒక గంట నిద్ర పోతున్నది, ఒక గంట మేలుకున్నదమ్మా. పండుకున్నప్పుడైనా దేవతలకైనా కలబడతాది, మానవులకైనా కలబడతాది. పండుకున్న సమయమందు అమ్మవారు మైసమ్మ తల్లి కలగంటున్నదంట. సంవత్సరానికి ఒక్కసారి కేదారీశ్వరుడు నోములు నోముతున్నది కార్తీక పౌర్ణమి రోజున. మట్టేడు మావురాల రేణికాయలమ్మ పిలిచినట్టు కలగంటున్నదంట మైసమ్మ తల్లి. అక్క మైసమ్మ నువ్వు వండుకున్నావో నిలబడ్డవో, ఇంకటువంటి నేను కేదారీశ్వరుడు నోములు నోముతున్నవని కార్తీక పౌర్ణమి రోజు. అక్క మైసమ్మ 12 పుట్ల బియ్యం కలిపి 66 ముళ్ళ సీర తీసుకొచ్చిన నీ కొరకే ఎదురు చూస్తున్నావు అక్కో మైసమ్మ. ఒక పూట వచ్చిన నిద్ర చేసిన ఇంట్లో బియ్యం పోసుకొని పోవక్క మైసమ్మ. మైసమ్మ పిలిచినట్టు ఎల్లమ్మ పిలిచినట్టు మైసమ్మ కలగంట ఉన్నది కలరా. అమ్మవారు మైసమ్మ మాదిరిగా కూరలు కాపి పాతబాయోలే నోరు తెలిసింది, కాటిమాకులోలే తలకుని పిందిరా ఆ దేవత. కట్టి కలవారు ఒక చేత, బాగు ఒక చేత, బల్లెం ఒక చేత పట్టింది అమ్మవారు మైసమ్మ. మరి అటువంటి ధనాల కూడా పట్ట మీదికి వెళ్ళి లేచింది. తమ్ముడా పోతరాజా, మైసమ్మ తమ్మి ఏం చేస్తున్నావురా? ఏం చేస్తా, నాకు ఇంకా సంది దోమలతో నిద్ర పడ్డాయిడా. దోమలు ఎక్కువ ఉండేరా మైసం? వీళ్ళు బాగా దోమలు ఆడుకుంటున్నారు, నాకు నిద్ర పడ్డే బాగా చేసుకొని నిద్ర మా బొచ్చులు పడుకున్నా. నిద్ర మా వచ్చింది పండుకున్నావు? పడుకున్నా. నిద్ర లేదు? నిద్ర లేదు. పొద్దుగాల తొడిగిరి పెట్టిరు, మంచిగా తిన్నా, పొత్తుగా పడినా. తమ్మి అక్క నేను ఇప్పుడే మట్టేడు మారు వెళ్ళిపోతున్నా. చెల్లెలు రేణుకాయలమ్మ వెలిసింది. 12 పుట్ల బియ్యం కలిపి పెట్టిందంట, 65 ముళ్ళ సీర తీసుకొచ్చిందంట, 26 మీటర్ల జాకెట్ పీస్ కూడా తెచ్చిందంట. ఏంటిది 26 మీటర్ల జాకెట్ దొరుకుతావా నువ్వు? మరి ద్రయం పెద్దగా ఉన్నది కదా. పెద్దదా మైసమ్మ అయితే కొందరు బక్క ఉంటారు, కొందరు దొడ్డుంటారు. మరి వాళ్ళకి వట్టంతా తీసుకోవాలి కదా. అంతే అక్క. మరి పోతే వారి ఏమో అది ధనాల కోట ఇవ్వాలి. ధనాల కోట పట్టం చూసినవా తమ్మి? అక్కడ కనిపిస్తుంది కదా. ఆ ధనాల కోట పట్నం మీద ఒక కన్నేసించు అంతే, అక్కడ ఉండి చూడు. చూస్తా కానీ ఏమంటావా? ఆ తాళం చేయిటిదే దొంగ చేతికి తాళం చేయి ఉంటే ఇంకా మళ్ళా హైదరాబాద్ వచ్చే వరకల్లా ఇల్లంతా కొల్లైతుంది. కాదక్క అల్లు ఏం లేదు మరి అట్టుగానే. ఏముంది తల్లి, అల్లే ఉన్నదా? నీకు బాగుండే పట్టుకనా, నాకు మొగడుండే పట్టుకనా? నీకు బాగుండే పట్టుకనా, నాకు మొగడుండే పట్టుకనా? నీకు మొగలు లేదు. అల్ల తినతందుకో షిప్ ఉన్నది, తాయతందుకో ముంతున్నది, కప్పుకొని ఒక గొంతున్నది, కానీ ఏమి లేదు తమ్మి అల్లా. నీకు మొగలు లేడా అనే? నీకు తెలియదారా మొగడు లేడనేది? అక్క మరి ఏం లేదు, తాళం చేయి ఇచ్చుకో. అన్నీ ఏమున్నదిరా, నీకు ఇస్తే తాళం చేయి, నువ్వు అందరూ ఎదురుతావు, నీ దోస్తులమ్మని ఇమ్మని పెట్టుకుంటావు, వచ్చి ఇంత దావత్ చేసుకుంటావు. వద్దు తమ్మి, అల్ల కోటలు పోవద్దు. ఆశపాడుగా నువ్వు గురిలో పోసినేమో నువ్వు తాగుతావు, సాగబెట్టినేమో నాకు కింద పోసింది. ఇక్కడ మైత్రి మైసమ్మ కరెక్ట్ చేస్తారు. నా పోతరాదు గాడ పోస్తారు నాకు. నీకు బిందు పోయాలి. నీకేమో గురిగి నిండా పోయాలి. అదా పోత చూస్తా నేను పోతున్న తమ్మి, ఒక గంట కనిపెట్టమని చెప్పి అమ్మవారు మైసమ్మ తమ్మిని పోతరాజుని అటువంటి తన కోట మీద అటువంటి ఒక కన్ను పెట్టమన్నది. బాబు బల్లె ఒక చేత, కత్తి కలవారం ఒక చేత, తాను ఒక చేతులు పట్టింది మైసమ్మ తల్లి. ఓరి అమ్మవారు
చంద్రుడే జరగడ వనకంగా జరగడ వనకేనా తీరిగా పొరుగుదా పేరే పూల ఉర్దుతే పూట పేరా గుమ్మడికాయలోనే గుడ్లు తెలిసేనా అమ్మవారురా దేవి మైసమ్మ తల్లి పోతుండగా ఉయ్యన మావిల్లే పూతల వంటేనా ఆయన మావిల్లే కథల వంటేనా అమ్మవారురా నాలుగు చేతులా కళ్ళమోగ చేతులా కత్తికల వారము కలవరమొగ చేతులా తగిలింది మైసమ్మ తల్లి పోతుండగా 33 కోట్ల దేవతలందానే గరగరవనికీరి గరగరవనికీరే రామ పిల్ల చేతుల గరమగుండ చేతుల రామ పిల్ల నోటన ఆదల మైసమ్మ తల్లి పోత ఉండగా ఆరు మాతావలు అల్లా కల్లోగవా కొండాలన్నీ పిండి వేయంక అడుగు తీసిరా అడుగు పెట్టంగా ఊరేవనంతారు గోకుల పీరే గోకుల పీరే కాసమ్మ పోసమ్మ గడగడవనికేనా గడగడవనికేనా పులవర వీరున్నా పోతారాదైనా గడగడవనికేనా హరి తత్తారిలే చక్కర వెంగాడిరే పూర్ణ చంద్రుడే గడగడవనికీరి అనుకుంట మైసమ్మ తల్లిలో ఆనందపడి వీరా తల్లి పోతా ఉన్నది దేవి మైసమ్మ ఆహా తల్లి పోతా ఉన్నది దేవి మైసమ్మ తల్లి పోతా ఉన్నది దేవి మైసమ్మ ఆనందపడి లోపల అమ్మవారు మైసమ్మ వస్తా ఉంటారు మల్లన్న సంగన్న అర్థమైనారు ఆహా మల్లన్న సంగన్న అర్థమైనారు మల్లన్న సంగన్న అర్థమైనారే ఎవడవరా ఎవడవరా మొండ కొడుక ఎవడవరా అంటే ఎవరిది అంటావురా ఎవరు అంటే ఎవరిది అంటావురా అవునే అంతనే మొండ కొడుక తంత 3 సార్లు 5 సార్లు అంతా 5 సార్లు అడవిలు ఉందంటావురా నువ్వు నన్ను అంటావా 3 సార్లు నువ్వు 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 ఎంతున్నావురా గింతున్నావు కదా నువ్వెంతున్నావే కిందున్నావు ఏయ్ ఏయ్ 7 రాళ్ళ 7 తాడు చెట్ల పవాల ఉన్నా నేను బుల్లెట్ ఎంత ఉంటది బుల్లెట్ ఎంత గుండె మీద అంతా ప్రాణం పోతున్నా బుల్లెట్ ఎందుకు తీగ దాని అమ్మ అవుతుంది అంతేనా అంతే ఏయ్ ఎవడవరా ఎవరివే ఎవడవరా అంటే ఎవరివే అంటే ఎవత్తివి అంటే నీ కళ్ళు పోతాయి ఉన్న 2 కళ్ళు పోతాయి పోవు పోవా తిరుపతి గుట్టకాడ గుడ్డోడ పై ఉంటావురా దేవుడు పోవే దేవుడు ఉండంటావు పోవు నేను శపించిందనుకో నీ శాపం కలగదు ఎవరి శాపం కలగదు కలగదు ఆడపిల్లంటరా ఎవరికి అడ్డగుట్టగట్టిన ఆడపిల్లని చేతిగా శంకరకులని నేను ఎవడవరా అంటే ఎవతివి అంటవేమరా బాలుడా శివునికి బిడ్డలు పార్వతమ్మకు ముద్దుల బిడ్డలు అక్కడి నా పేరు మైసమ్మ అంటారు శివునికి బిడ్డలు పార్వతమ్మకు ముద్దుల బిడ్డనైనటువంటి నా పేరు మైసమ్మ దేవి మైసమ్మ
మల్లయ్య ఒక్కల మరి ఎంత ఇక్కడ పిడిగంట నా పేరు మల్లయ్య రామ ఓ రామ నా పేరు మల్లయ్య శ్రీశైలం లోపల శ్రీశైలం పర్వతాల వల్లి కాచిన స్వామి ఘోర మీసాల రాయుడు ఘోర వెళ్ళి దేవుడే నా పేరు మల్లయ్య రామ రామ తమ్ముడా మల్లయ్య కొట్టేటి ఎండల పెట్టేటి గారిన ఎక్కడ పోతా ఉన్నవారు నా తమ్ముడు ఎక్కడ పోతా ఉన్న ఊరా ఎక్కడ పోతున్న ఊరా నా తమ్మి కొన్నేళ్ళు ఉన్న గాని గోగరై కదా అన్ని 10 ఏళ్ళు ఉన్న గాని నా తమ్ముడు పసుపు గోదాన్ని నా తమ్ముడా కొట్టేటి ఎండలో నా ఎండ పెట్టేటి గాలిలోన గాలిలోన ముత్తవంతలింగం మూడు రోగాల కర్త నా తమ్ముడా తమ్ముడా ఎక్కడ ఉన్నావు మల్లయ్య నీవు ఎక్కడ పోత ఉన్నావు నా తమ్ముడా తమ్ముడా ఎక్కడ పోతున్నావురా అక్క పోతున్నావురా అక్క తమ్మి ఏడవకురా ఏడవక తమ్మి ఎందుకురా ఎందుకు ఏడుస్తున్నావు అంటివి మాటలు అంటివి మళ్ళీ ఏడుస్తున్నావు ఎందుకు తమ్మి అక్క ఆ, నీ దగ్గరికి వచ్చింది నా దగ్గరకు వచ్చినవా తమ్మి అవును ఏం పని కలిగి వచ్చినవరా ఇగో నా లగ్గం పెట్టుకున్నాము నీ లగ్నము నిర్ణయించిండ్రా అవును ఎప్పుడు శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకుని శనివారం నాడు గంగ స్నానము ఆదివారం నాడు మహాశివరాత్రి రోజున నా లగ్గం ఉన్నదక్క ఏ వారం ఈ వారం అంటే మళ్ళీ చెప్పు ఆదివారం శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు శనివారం నాడు గంగ స్నానం ఉన్నది ఆదివారం లగ్నం ఉన్నదా అందరికన్నా పెద్దది శంకరుని 101 మంది బిడ్డలు 101 మంది బిడ్డలల్ల మన పెద్ద బిడ్డ మైసమ్మ తల్లి అని చెప్పి చెప్పకపోతే అక్క కోపమైతే తన నా దగ్గరకు వచ్చినావా నా తమ్ముడు నా దగ్గరకు వచ్చినావా నా తమ్ముడా నా మీద ఎంత ప్రేమాలున్నాయి తమ్మి ఉన్నాయి తమ్ముడా నా మీద ప్రేమలెన్నో ఉన్నాయి తమ్ముడా తమ్ముడా మల్లయ్య మల్లయ్య నా మీద ప్రేమలెన్నో ఉన్నాయి తమ్ముడా తమ్ముడు తమ్ముడా నాయన శంకరుడు నా అమ్మ పార్వతమ్మ నాయన యాదిరెడ్డి తల్లి నీరమ్మ బాగున్నవా తమ్ముడు మల్లయ్య అమ్మ నీలమ్మ తండ్రి యాదిరెడ్డి గారు తండ్రి శంకరుడు తల్లి పార్వతమ్మ బాగున్నదా తమ్మి అందరూ బాగున్నారు అక్క అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు కైలాసం లోపల శివగణాదులందరూ బాగున్నారా శివగణాదులు కూడా బాగున్నారు కానీ నువ్వు పెళ్లి పెట్టుకున్నావు అక్క దగ్గరకు వచ్చి చెప్పిపోదామని వచ్చినావా తమ్మి చెప్పి అక్క పెద్దది అక్కింత బంగారం ఇస్తది మరి తీసుకో అక్కతాన ఎండి బంగారం ఏమంటివేమ్రా అక్కతాన ఎండి బంగారం ఆడిలో తీసుకొచ్చింది బాగానే ఉంది ఆ, ఎండి బంగారం తీసుకొని రారా ఇంత పుస్తబెట్టల కన్నా అవుతుంది ఆహా. పుస్తబెట్టలకు ఇస్తుంది అక్కతాన తీసుకొని రాపోరు అంటే నీ దగ్గరకు వచ్చిరా అక్క మొగడు లేడు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఎవరు లేరు అక్క తాను ఇంత బంగారం ఉన్నది ఆడపిల్లలకి ఇస్తారు కానీ అక్క ఆడపిల్లల తానికి వెళ్ళి అమ్మగారు తీసుకుపోతారా ఎవరన్నా మరి నీకు మొగలు లేరా కొడుకులు లేరా బిడ్డలు లేరా ఏం చేసుకుంటావు అంటే లేకపోతే నేను ఇయ్యాలని ఉన్నదా మరి బొన్న మీద వేసుకుంటావా ఎవరు లేరళ్ళు కూడా అడుగుతలేరా అమ్మ నాన్న అడుగుతలేరా అడగరు ఎందుకు అడగరు అవునా ఆ, అడుగుతారా అడుగుతారు అడగరు అడుగుతారు అమ్మ నాన్న సంపాదించిన భూమి ఉంటే అన్నదమ్ముల మీద కేసు పెట్టి కొట్లాడి తీసుకుంటున్నారు ఇప్పుడు తీసుకుంటారు ఏం చేసుకుంటారు ఆ? ఏం చేసుకుంటారు ఏమి చేసుకోకుండా ఉండదని మనిషి ఏమో ఉంటే పలుస్తాడంట పసలమేమో తింట పలుస్తాడంట ఎద్దు ఆవైనా తింట పాలిస్తుంది అవును మనిషి దగ్గర డబ్బుంటేనేమో అహంకారం పెరుగుతున్నది అవును డబ్బుంటే ఆవేశం పెరుగుతున్నది ఆశ మనిషి దగ్గర ఉంటే డబ్బు ఉంటే బలిసిపోతాడు అనమాట డబ్బు ఉంటే అవును ఒకవేళ పసరానికి ఆవుకు మేపేసి
చేస్తే పాలిస్తున్నది బుడ్డడు పాలిస్తున్నది తమ్మి. అక్క అందుకొరకైనా నా దగ్గర ఇక్కడ ఏం పాలు పడ్డదరా? ధరాల కోటంట పేరు ఒక్కటే, పేరు పెద్దగా గాని అందులో ఏమి లేదు తమ్మి. ఆ, తినతందుకో సిప్ప, తాకతందుకో ముంత, కప్పుకోనొక పుంత ఉన్నది తమ్ముడా మల్లయ్య అల్లా. ఏమి లేదు తమ్ముడా, తమ్ముడ మల్లయ్య. మీద ఆశలు పెట్టుకోకు తమ్మి, నా మీద ఆశలన్నీ పెట్టుకోకురా తమ్ముడ మల్లయ్య. నా మీద ఆశలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చిన తమ్ముడా మల్లయ్యో. ఆశలల్లా పెట్టుకోకురా చిన్ని సోదరుడా. తమ్మి నువ్వు వచ్చినావు కదా, నువ్వు వచ్చినందుకైనా నీ పెళ్లికి నేను రాగదత్తదా? అవును ఒకవేళ ఆడపిల్ల రాలేదు ఎంత అహంకారం అని అంటారు కదా తమ్మి. అవును నీ కళ్యాణానికి నేను వస్తా గాని వస్తావు. ముందు ఏం పంపిస్తావురా? నాకు బండి పంపిస్తావా, రైలు పంపిస్తావా, మీది మోటార్లు పంపిస్తావా? హెలికాప్టర్ పంపిస్తా. ఏడా హెలికాప్టర్ పంపిస్తావా? ఆ, ఎప్పుడు? నా పెళ్లి అయిపోయినాక. ఎవడన్నా పెళ్లి అయిపోయినాక పంపిస్తాను వచ్చినా? ఎందుకు ఉన్న ఇస్తారంటే అది సాఫ్ చేసిపోతాను ఇంకా. అవును మరి. నీ పెళ్లి కన్నా మొదలు ఒక గడిగే, ఒక గడిగ అంటే ఒక గంట, గంట కన్నా ముందు 7 బండ్లు కొట్టి. 7 పనులు ఎందుకే? 7 బండ్లు ఎందుకంటే నేను చెప్పిన విధానం నువ్వు నేర్చుకోవాలి. ఒక బండ్ల డాలు, ఒక బల్ల డాలు డాలు అంటే ఎదురు దుష్టులు నా మీద యుద్ధానికి వచ్చినప్పుడు డాలు అడ్డం పెడితే దాన్ని నా యొక్క తనుముకు దేహానికి ఇట్లా పెట్టేది డాలు అంటారు. కలవారం ఒక సీత, ఒకటి కలవారం, కలవారం ఒక బండ్ల, కత్తి ఒక బండ్ల, ఒక బండ్ల శూలము. దూరం ఎన్ని అయినాయిరా? 4. 4 అయినాయా? ఒక బండ్ల 2 కాళ్ళు పెట్టి నిలబడి వస్తా. ఓయమ్మ ఒక బండ్ల జడ, నా జడ పొడుగుండేది. నాది ఇంతే ఉంది కానీ మైసమ్మ పెద్దగా ఉంటుంది. జడకే ఒక బండి కావాలి. ఒక బండి కావాలి. అయింది కదా? ముందు ఒక బండి నా ఇంకా తంబాలం తప్పుకు మాణిక్యాలు ఉండాలి. ఒక బండ్ల తప్పుకు మాణిక్యాలు, మాణిక్యాలు నివాళి. నివాళి నువ్వు వస్తుంటే నేను వస్తుండే. వామ్మో నీది పెద్దగానే ఉంది అయితే. పెద్దగా అంటే నేను పెద్ద కాదురా, నాది పెద్ద కాదు, నా తెలివి పెద్దది. అదే నీ నీ అహంకారం, నీ ఆవు పెద్దగా ఉంది నీది. పెద్దగా ఉంది, మంచిగా ఉంది మంచిది. అక్క ఇక కొట్టేసరి 7 బాల్ కావాలి, 12 కొట్టేసరి నీకంటే ఎక్కువ ఉంది. అవును కొట్టేసరి నేను అక్కడ రావాలని మీరు నీకు మనసు ఉందా లేదురా? మా అక్క మీద మనసు ఉండదా? మనసు లేని అంత దూరంకి వెళ్ళి వచ్చినావా నా దగ్గరికి? గంట దూరంకి ఇంత దూరం వస్తానా? ప్రేమతోటి వచ్చినావు కదా? ప్రేమతోటే వచ్చినానక్క. నా పిల్లికెళ్ళి మాట్లాడాలా? మనిషికి ఒక ప్రేమ కావాలని అంటే ఎట్లా మాట్లాడాలి? మనిషి కడుపు దేవినట్లు మాట్లాడాలి. మాటలో ఉన్నది బెల్లము, నోటిలో ఉన్నది తీయగున్నది, సప్పగున్నది, అహంకారం ఉన్నది, నోట్లకెళ్ళే వెళ్తుంది మాట. ఏమంటారు? వచ్చిన చుట్టాన్ని ఎప్పుడు వచ్చినవు అని అంటే ఒక లెక్క ఉంటది, ఎప్పుడు వచ్చినావు అమ్మా అని అంటే ఒక లెక్క ఉంటది. అనే ఇసురుకునే ఒక ఆడవిల్లు ఉంటది, కసురుకునేది ఒక మగవాడు ఉంటాడు. అంతేనా? ఆడవాళ్లకు ఆశలు ఉండకూడదు. ఆశ అంటే ఇంకెక్కువ కావాలని ఆశ కొట్లాడద్దు. ఆడసలకి మగవానికి ఆవేశం ఉండకూడదురా. మగవానికి ఆవేశం ఉండకూడదు. ఉండదు. ఆవేశం అంటే అహంకారం. అహంకారం అంటే ఎవరితోటి యుద్ధం చేసి వాడిని కొట్టేస్తే బాగుండని చెప్పి అహంకారం ఉండకూడదు. ఉండదు. తమ్ముడా సోదరా మల్లయ్య, ఎడవేరి నగరం 7 రోజుల్లో ఉన్నది, తలవేరి నగరం దగ్గర ఉన్నది. నీ కళ్యాణానికి నేను అటువంటి ఒక గడిగే ముందు వస్తా తమ్ముడా. తప్పు మాణిక్యాలు పట్టుకొని నీ కళ్యాణానికి వస్తా తమ్ముడా మల్లయ్య. తమ్ముడా మల్లికార్జున స్వామి, నీ పెళ్లి అవుతుంటే నాకేం పెడతావరా? ఆడపిల్లలకు ఆశలు ఉంటాయి కదా. ఏం పెట్టాలనే? ఏం మంచిది పెడతా. ఏంటిదంటే ఏం పెడతావు? ఆడపిల్లలకు పెట్టేది ఏంటా? ఆడపిల్లలకి సారే సీర్ అంటారు. అంతే మరి, ఇంకేం పెడతారు? ఆడపిల్లలు ఎంత పెట్టినా కానీ ఏమంటారు? అన్నదమ్ములు ఏం పెట్టినాను, కొంప కాలిపోను అని, కొంప కూలిపోను, కొంప కాలిపోను, కొంప కూలిపోను అంటారు. అని ఆడపిల్లలు దాపించిన ఇల్లు ఎచ్చగంతున్నది, అర్థవాడు దాపించిన ఊరు ఎచ్చగంతున్నది, ఎత్తేసిన వ్యవసాయం ఎచ్చగంతున్నది రా మల్లయ్య. శుభముహూర్తాలు నీ కళ్యాణం కావాలి తమ్ముడా మల్లయ్య. ఆడపిల్ల దీవెన, అర్థవాడి దీవెన ఉండాలి తమ్ముడా మల్లికార్జున స్వామి.
అయిందా అని బిడ్డని నీ కళ్యాణకు వచ్చి నేను ఊకుంటారా తమ్ముడా తమ్ముడా నీ కళ్యాణానికి నేను వచ్చి నేను ఉట్టికెళ్ళిపోతున్నా తప్పి మల్లయ్యా నీ లక్కమైనాక నాకు వెళ్ళి అటువంటి సాగలవాడు పీతరి గంట వంట తీసుకుడు అక్కడ మోహన కుంట నేను ఒక్క పైస చేస్తా మీ నా తమ్ముడు ఒక్క పైస నీకు చేస్తారా ఒక్క పైస నీకు వచ్చేస్తా తమ్మి నేను లేకి రాని రాగారు తమ్మి నేను తొట్ట గుణము నల్లదాన్నే తొట్టవారి బిడ్డనే శివుని బిడ్డని కాబట్టి ఎందుకు మైసాసురుని నీ కళ్యాణానికి వచ్చి ఓ అనకుండా నీకు ఒక్క పైస వసుకేస్తానన్నది మైసమ్మ వెళ్ళిపోవు తమ్ముడా నా తమ్ముడా నీ అమ్మ నీ కక్కుతున్న నా కమండలం ఏంద్రా పెళ్లి అయిపోయినాక నాగవెళ్ళి సాగలో పీతిరు కట్నం ఒక్క పైసే అంతకన్నా ఎక్కువనా నీకు 100 పైసలు అయితే 1 రూపాయి 100 పైసలు అయితే 1 రూపాయి అన్ని 1 పైసే నాకు కట్నం ఉసుకేస్తావు ఏవేళ ఇంకా వరకు తిరగలాలి రవిచేతగానే ఉంది అవునరా 1 పైసే ఉసుకేస్తావు ఆడపిల్ల సొమ్ము ఎక్కువ తీసుకోవద్దురా ఆడపిల్ల సొమ్ము ఎక్కువ తీసుకుంటే బాగుండదు నీ ఇంటికి మంచిగా ఉండదు అక్క సరే ఇస్తే నువ్వు ఇచ్చినంత నేను తీసుకున్నా తినవాలి కానీ ఇక నువ్వు పోతాడున్నావుగా పోయిరాపో నిన్న బాగా వెళ్ళిపోతున్నా చెల్లె అటువంటి రేణుక ఎల్లమ్మ పిలిచిందని చెప్పి అమ్మవారు మైసమ్మ తల్లి అమ్మవారు మైసమ్మ దేవి తల్లి బయలుదేరినారా వద్దులైనా తల్లి దాడినా వద్దులైనా తల్లి దాడినా ఎకరానిగా కొండలైనా ఎక్కువగా తల్లి అవుతున్నవి ఎకరానిగా కొండలైనా ఎక్కువగా తల్లి తెల్లరేనక ఎల్లమ్మ అక్కడ ఎదుర్కొంటూ ఉన్నదయ్యా తెల్ల భవనం లోపలికి మట్టేడు మావరం ఎడవచ్చిన మైసమ్మ మైసమ్మ చెల్లలా పిల్లలు బాగున్నారానే ఓ నా రాముడు బాగుండు అదో రాముడు 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 పరశురాముడు నలుగురు పిల్లలు ఆడవిల్ల సీరారగ బ్రహ్మ బాగున్నదా చెల్లెలని చెప్పి అక్క ఎల్లండిగా జోలి పెడుతుండే ఇక జొన్నలు ముక్కినట్టే అక్క చెల్లెళ్ళ జోలి ఎట్లుంటదమ్మా కలవ కలిసి ఇక కూర్చున్నారు అంటే రాక వచ్చింది నా చెల్లె అని చెప్పి రాక వచ్చింది నా అక్క అని చెప్పి ఆడపిల్లల జోలి అటువంటి కనుక మరి తమ్ముడు మల్లిగాడు ఇటువంటి వాడు తమ్ముడు వీరుడు ఇటువంటి వాడు అని చెప్పి అటువంటి ఆ యొక్క మాటలు జోలి పెట్టుకుంటున్నారు.